ప్రభువు జ్ఞానస్నానము పొందిన దగ్గర నుంచి కూడా ప్రభువుని అనుసరించినటువంటి శిష్యులలో ఒకడు. ఇప్పుడు కూడా ప్రభువుని విడవకుండా ఆయన బోధనలు వింటూ ఉండేటువంటి శిష్యులు అనేక మంది ఉన్నారు. వాళ్ళలో ఈయన కూడా ఒకడు. యోధా స్థానంలో వాస్తవానికి ఈయన ఎన్నుకొనబడ్డాడు అని చెప్పి ఈనాటి మొదటి పఠనంలో మనము చూస్తూ ఉన్నాము. యోధా ఇస్కారియోతు తన స్థానాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాడు. ప్రభువు ఆయనకు ఏర్పరిచినటువంటి లక్ష్యాన్ని వదిలివేసి తన దారి తాను చూసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఫలితంగా తన ప్రాణాలనే పోగొట్టుకుంటూ ఉన్నాడు. మరి ప్రభువు ప్రత్యేకంగా ఎన్నుకున్నటువంటి ఈ 12 మంది శిష్యులలో ఏర్పడినటువంటి ఈ లోటును మళ్ళీ భర్తీ చేయాలి అని చెప్పి మిగిలిన అపోస్తలులు అనుకుంటూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే పవిత్ర గ్రంథమే చెబుతూ ఉంటుంది. ప్రభువైన యేసు పునరుత్థానమును గురించి సాక్షిగా ఉండటకు మరొకడు మనతో చేరవలసి ఉన్నది. అంతేకాకుండా అంతకుముందే పవిత్ర గ్రంథము చెబుతోంది, తన దారిన పోగొటకు యోధా విసర్జించిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను మీరు ఎవరిని ఎన్నుకుంటారో మాకు తెలియచేయడు అని చెప్పినటువంటి ఆ రాయప్ప గారు ఈ విధముగా పవిత్ర గ్రంథము చెబుతూ ఉంది అని చెప్పి స్పష్టం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభువు తాను ఏర్పరచుకున్నటువంటి ఆ 12 మంది శిష్యులు సంపూర్ణంగా ఉండాలి. కాబట్టి తప్పిపోయినటువంటి యోధా ఇస్కారియోతు స్థానంలో మరొకరిని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఈ బర్నబాసు అనబడేటువంటి జోసెఫ్, అలాగే ఈ మత్తియాసు ఇద్దరిని కూడా విశ్వాసులు ఎన్నుకుంటూ ఉన్నారు. వీళ్ళలో నుంచి ఎవరిని అపోస్తులుగా నియమించాలి అనేటువంటి అపోస్తులు ప్రార్థన చేసి చీట్లు వేస్తూ ఉన్నారు. ఆ చీట్లలో మత్తియాసు గారి పేరు వస్తూ ఉంటుంది. అప్పటి నుంచి ఆయన 12 మంది అపోస్తులలో ఒకటిగా స్వీకరించబడుతూ ఉన్నారు. ఆ తర్వాత ఈయన యోదయాలో ఇథియోపియాలో సువార్త సేవలను అందించారు అని సాంప్రదాయం చెబుతూ ఉంటుంది. అక్కడ ఇథియోపియాలోనే ఆయన సిలువ వేయబడి చంపబడుతూ ఉన్నారు అని చెప్పి చెప్పబడుతూ ఉంది. కానీ మరికొందరి నమ్మకము ప్రకారము ఆయన అక్కడ వరకు వెళ్ళలేదు, కానీ యెరూషలేములోనే మిగిలిపోయారు. యెరూషలేములో ఉన్నటువంటి యూదులకు సువార్తను ఆయన ప్రసంగించారు. తద్వారా తలనరకబడి యెరూషలేములోనే చంపబడ్డారు అని చెప్పి చెబుతూ ఉంటారు. ఎవరు చెప్పింది వాస్తవమైనప్పటికీ కూడా ఒకటి మాత్రము నిజము. ప్రభువును ఆ మొదటి నుంచి అంటి పెట్టుకుని ఉన్నవాడు ప్రభువు కోసము ప్రాణాలు అర్పించాడు, ప్రభుని సువార్తను ప్రకటించాడు అన్నటువంటిది వాస్తవము. ఈ మత్తియాసు గారి జీవితము మనకు అనేకమైనటువంటి విషయాలను బోధిస్తూ ఉంటుంది. వాటిలో ఒకటి ఓపిక. అంటే ఆయన కూడా ప్రప్రథమ శిష్యులలో ఒకడైనప్పటికీ కూడా మొదటి నుంచి ప్రభువుతో పాటు ఉంటూ ఉన్నప్పటికీ కూడా తాను 12 మంది శిష్యులలో ఒకటిగా ఎన్నుకొనబడలేదు అన్నటువంటి ఆలోచన కానీ, నిరాశ కానీ, నిస్పృహ కానీ ఆయనకు ఎప్పుడూ లేదు. ఓపికతో ప్రభువుని అంటి పెట్టుకుని ఉంటూ ఉన్నాడు. ఆయన ఆశించినటువంటిది భౌతికమైనటువంటి అధికారాలు ఇవి కాదు, కానీ ప్రభుని బోధనల సారాంశము తద్వారా తన జీవితాన్ని పునీతము చేసుకోవడం. తన లక్ష్యము అది కాబట్టి ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఆయన ఎన్నుకోబడుతూ ఉన్నాడు. చాలాసార్లు మనము చేసేటువంటి ఆధ్యాత్మిక క్రియలు కూడా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో కూడుకొని ఉంటూ ఉంటాయి. ఇది మానవ సహజమైనటువంటి బలహీనత. అంటే మనిషి సహజంగా ఆశాజీవి కాబట్టి ఏ పని చేసినా ఏదో ఒక ఫలితాన్ని ఆశిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడూ కూడా అలాంటి ఫలితాన్ని ఆశించకుండా తనకు అప్పగింపబడినటువంటి బాధ్యతను మనిషి ఎప్పుడైతే నెరవేరుస్తూ ఉంటాడో
నిరాకరించడం లేదు. అంటే మనిషికి ఉండేటువంటి సహజమైన అహంభావాన్ని ప్రదర్శించడం లేదు. ఎవరో చచ్చిపోతే వాళ్ళ స్థానంలో నేను ఎందుకు ఉండాలి, వాళ్ళు లేరు కాబట్టి నేను కావలసి వచ్చిందా అనేటువంటి ఆలోచన ఆయనకు రావడం లేదు. వచ్చినటువంటి అవకాశము అపోస్తలులలో ఒకటిగా ఉండడానికి అక్కడ దైవ ప్రేరణ ముఖ్యము కాబట్టి ఆ ప్రేరణకు తలవెత్తుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథంలో చెప్పబడుతూ ఉంటుంది, ఆయన ఇల్లు నిర్జనమగునగాక, దానిలో ఎవడనో నివసింపకుండనగాక, వేరొకడు అతని ఉద్యోగమును తీసుకొననగాక. కాబట్టి పాడుబడిపోయినటువంటి ఆ ఇంటిలో, ఎవరూ లేనటువంటి ఆ ఇంటిలో అక్కడ నుంచి ఇవ్వబడినటువంటి ఆ ఉద్యోగము ఆయన కాకపోతే మరొకరు చేస్తారు. ఆ మరొకడు నేనే అన్నటువంటి భావన మాత్రమే ఆయనకు ఉంటుంది, కానీ నేనెందుకు అన్నటువంటి ఆలోచన ఉండదు. చాలాసార్లు మనలో ఉండేటువంటి ప్రధాన బలహీనతలలో ఇది ఒకటే. మొదట ఎవరికైనా ఏదైనా పని అప్పగించబడినప్పుడు కొన్ని కారణాల వల్ల ఆ పనులు వాళ్ళు చేయలేకపోయినా, లేకపోతే వాళ్ళ నుంచి తీసుకుని మనకు ఇచ్చిన మొట్టమొదట నేను కాదు కదా చాయిస్, నన్ను ఎన్నుకోలేదు కదా, నాకు అప్పగించలేదు కదా, మొదట నేనెందుకు చేయాలి దాన్ని, వాళ్ళ దెబ్బలు వాళ్ళు పడతారులే అని నిన్నకుండడము మనకు ఉండేటువంటి సహజమైనటువంటి బలహీనత. కానీ ఎప్పుడూ కూడా మనిషి గుర్తించాల్సినటువంటిది, దేవుడు ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి అవకాశాలు ఇస్తారో అనేటువంటిది తెలియదు. కాబట్టి ఉన్నటువంటి అవకాశాలను వినియోగించుకోలేకపోతే జీవితమే ఎందుకో పనికి రాకుండా పోతుంది. 3 రోజుల క్రితము ఓ తండ్రి ఫోన్ చేస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ తన కుమారుడు ఏం చేస్తున్నాడు అని చెప్పి నేను అడిగినప్పుడు, ఏమీ లేదు స్వామి, గాలికి తిరుగుతున్నాడు అని చెబుతూ ఉన్నాడు. ఎందుకు మంచిగానే చదువుతాడు కదా, మరి అలాంటి వాడిని ఎందుకు అలా వదిలేశావు, ఎందుకు చదివించలేదు అని చెప్పి ప్రశ్నించినప్పుడు ఆ తండ్రి ఆవేదనతో మాట చెబుతూ ఉన్నాడు, స్వామి, మొట్టమొదట తాను ఎన్నుకున్నటువంటి ఆ చదువును చదివించేటువంటి స్తోమత నాకు లేదు, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. అందుకే చెప్పాను, బాబు అంతగా చదివించలేదు కాబట్టి వేరే మరొక బ్రాంచ్ ఏదైనా తీసుకో అని చెప్పాను. కానీ అబ్బాయి పట్టుబడి చేసి చదివిస్తే అదే చదువు, లేకపోతే నాకు అవసరం లేదని ముందు తీసుకుని కూర్చున్నాడు. అప్పుడు చేయించలేకపోయాను. కానీ ఆ తర్వాత 1 ఏడాది గడిచిన తర్వాత కొంచెం ఆర్థికంగా పుంజుకున్నాను. కుమారుడు కోరుకున్నాడు కాబట్టి చదివించాలి అని చెప్పి అనుకున్నాను. వెంటనే అబ్బాయిని పిలిచి, బాబు నువ్వు కోరుకున్నటువంటి దాంట్లోనే చేరు, కావలసిన ఫీజులు నేను కడతాను అని చెప్పాను. కానీ ఆ రోజు అడిగితే నువ్వు నన్ను వద్దన్నావు కదా, ఇప్పుడు నేనెందుకు చేరతాను, నేను చేరను అని చెప్పి వదిలివేశాడట. మరి ఇంకేదైనా చేస్తున్నాడంటే ఏమీ లేదు. పంతం పట్టి మొండె పట్టుతో అలాగే కదలకుండా చదువు పాడు చేసుకుని తిరుగుతూ ఉన్నాడు. ఇది మానవ సహజమైనటువంటి బలహీనత. ఎలాంటి బలహీనతలకు ఎప్పుడూ కూడా ఉండకూడదు. ఒకసారి అవకాశం రాకపోవచ్చు, కానీ అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకున్న వాడే సరైనటువంటి సమర్థుడు. అవకాశాలు ఎప్పుడు ఎలా వస్తాయి అనేటువంటిది తెలియదు, కానీ ఆ వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే మనము మహానుభావులం అవుతూ ఉంటాము. లేకపోతే ఎందుకు పనికి రాకుండా పోయేటువంటి ప్రమాదము ఏర్పడుతూ ఉంటుంది. రెండవది, ఉన్నటువంటి అవకాశాన్ని కూడా చారవించుకోకూడదు. మత్తయాసు గారు ఎవరి స్థానంలో వచ్చారు? యోధా స్థానంలో వచ్చాడు. ఆయనకు అవకాశం ఇవ్వబడింది, దాన్ని చారవించుకున్నాడు. దేనికోసమో లక్ష్యాన్ని వదిలివేసి తన స్వంత లక్ష్యం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. మనిషికి స్వంత ఆలోచన ఉండడం మేలే, మంచిదే, కానీ అది నాశనకారిగా ఉండకూడదు. ఆదాము యెహోవాల నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలు ఎప్పటికీ మన జీవితంలో అనుసరించలేకపోతే మన జీవితాలు వృధా అయినట్లే. వాళ్ళు ఏదో సొంత తెలివితేటలు ఉపయోగించుకోవాలనుకునే దేవుడు వద్దని చెప్పినా కానీ ఆ పండు తిన్నారు. తమ జీవితాలే కాదు, తమ తర్వాత తరాల మానవాళి జీవితాలన్నీ నాశనం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మనం బుద్ధి తెచ్చుకొని అదే బాటలో పయనించకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనకు సొంత తెలివితేటలు ఉంటాయి, మంచిదే, కానీ మనకంటే మెరుగైన వాళ్ళు, మనకంటే విజ్ఞానవంతులు, మన పెద్దలు మనకు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు పాటించాలి.
అలా కాకుండా నా సొంత తెలివితేటలు ఉపయోగించుకొని నేనే నా జీవితానికి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటాను అంటే కుదరదు. ఎందుకు అంటే జీవితానుభవము కలిగినటువంటి వాళ్ళు మన చుట్టూ ఉంటారు. వాళ్ళు చెప్పింది మనకు మింగుడు పడకపోయినా, వాళ్ళు చెప్పింది మనకు సరైనటువంటి మార్గం అని అనిపించకపోయినా, వాళ్ళు చెప్పినటువంటిది నా తెలివితేటలకు సరైనటువంటిది కాదు అని అనిపించిన మన స్వంత లక్ష్యము కాదు, కానీ వాళ్ళ జీవితానుభవముతో కూడిన విజ్ఞాన సలహాలతో కూడినటువంటి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటే ఎవరు కూడా చెడిపోయినటువంటి దాఖలాలు మనకు కనిపించవు. జీవితం బాగుపడాలంటే అలాగే చేయాలి. అలా కాకుండా ఒంటరిగా మిగిలితే ఇదిగో యోధా ఇస్కారియోతుల జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి వాళ్ళు మొదలుతూ ఉంటాను. కాబట్టి ఈ రోజున మత్తయి గారిని మనము జ్ఞాపకం చేసుకునేటువంటి ఈ నేపథ్యంలో ప్రత్యేకముగా ఈ రెండు అంశాలను, అవకాశాల కోసము ఒకవైపు ఓపికతో వేచి ఉండడము, రెండవ వైపు అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగము చేసుకోవడము, ఆ సద్వినియోగము చేసుకునేటువంటి నేపథ్యంలో అనుభవజ్ఞుల సలహాలను పాటించడము, మన స్వంత నిర్ణయాలు ప్రక్కకు పెట్టి అనుభవజ్ఞులైనటువంటి పెద్దల సలహాలను పాటించి జీవితాన్ని ధన్యం చేసుకోవడము. మరి అందుకు కావలసిన వరానుగ్రహాలు దయచేయమని ఈ పునీతుల ద్వారా ప్రార్థన చేద్దాం. పితా